డైట్ కోక్. మనం ఫ్యాట్ లాస్ చేసే టైంలో మనకి దీనివల్ల మనకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఈ డైట్ కోక్స్ని డేలో ఎంతవరకు కన్స్యూమ్ చేయొచ్చు, ఎన్ని తీసుకుంటే మరి ప్రాబ్లం అవుతుంది. సో డైట్ కోక్లో మెయిన్లీ మనకి ఆస్పర్టమ్ అనే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది. సో మన FDA గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే 50 mg ఆఫ్ ఆస్పర్టమ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ వరకు సేఫ్ గా కన్స్యూమ్ చేయొచ్చు అని క్లియర్ గా మెన్షన్ చేశారు పర్ డే కి. అండ్ ఇది మీరు ప్రతిరోజు తీసుకున్నా కూడా ఏం కాదు. సపోజ్ మీ బాడీ వెయిట్ 70 kilos అనుకోండి, సో దాన్ని బట్టి చూసుకుంటే మీరు 3500 mg ఆస్పర్టమ్ పర్ డే కన్స్యూమ్ చేయొచ్చు వితౌట్ ఎనీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఒక డైట్ కోక్ లో అరౌండ్ 200 mg ఆస్పర్టమ్ ఉంటుంది. సో దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకుంటే 70 kilos ఉన్న పర్సన్ కి ఒక్క డేలో 16 to 17 క్యాన్స్ వరకు కన్స్యూమ్ చేయొచ్చు. స్టిల్ అన్ని క్యాన్స్ కన్స్యూమ్ చేసినా కూడా మీరు సేఫ్ లిమిట్ లోనే ఉంటారు. ఇప్పుడు అలా అని చెప్పి 17 క్యాన్స్ ఒక్క రోజులో తాగమని కాదు. చాలా మందికి ఈ మధ్య ఆస్పర్టమ్ మీద మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. ఆస్పర్టమ్ కన్స్యూమ్ చేస్తే క్యాన్సర్ వస్తుందా లేదా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందా అని. రీసెర్చ్ ప్రకారం మీరు సేఫ్ లిమిట్స్ లో కన్స్యూమ్ చేస్తే అలా ఏం జరగవు. ఇన్ఫాక్ట్ ఇది ఆల్రెడీ యానిమల్స్ మీద చాలా హై డోసెస్ టెస్ట్ చేశారు. సో దానికి 100 times తక్కువగా హ్యూమన్ సేఫ్ లిమిట్ అనేది సెట్ చేశారు. సో డ్యామేజ్ అవ్వాలంటే మీరు 1700 డైట్ కోక్స్ ఒక్క రోజులో తాగాలి. అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అసలు. ఇఫ్ మీరు అలా ట్రై చేద్దామన్నా కూడా ఆస్పర్టమ్ వల్ల మీకు డ్యామేజ్ జరిగే లోపు వాటర్ ఇంటాక్సికేషన్ వల్ల మీకు ఇంకా సీరియస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇప్పుడు డైట్ కోక్ హెల్దీయా బ్రో అంటే నో. మీ డైట్ కి అది చాలా హెల్ప్ అవుతుంది అంటే మోడరేషన్ లో కన్స్యూమ్ చేయండి. అంతేగాని డైలీ డైట్ కోక్స్ అయితే తాగితే బ్రో అయితే 17 క్యాన్స్ అన్నావు కదా డేకి, సో నేను ఇంకా వాటర్ అయితే తాగనని చెప్పి వాటర్ ని రిప్లేస్ చేసి డైట్ కోక్స్ మాత్రమే తాగండి.